అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద వచ్చే 21 విడత 2,000 రూపాయలు ఎప్పుడు విడుదలవ్వబోతున్నాయి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. సో, నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 2 పథకాల కింద 7,000 రూపాయలు మీ ఖాతాలకు ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి అనే విషయం గురించి, అండ్ అలాగే కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 10,000 రూపాయలను జమ చేయబోతున్నారనమాట. అది ఎవరికి జమ చేయబోతున్నారో, సో, ఈ డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో చాలామంది కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత 5,000 రూపాయల కోసం, అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ 21 విడత 2,000 రూపాయల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా? అయితే ఈ 2 పథకాలకు సంబంధించిన మొత్తం 7,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్‌లకు ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారో ఈ వివరాల గురించి మీకు చెప్తాను. ఓకేనా? అయితే మనకు ఈ పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే ఆ తేదీనే అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా విడతల వారీగా నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆల్రెడీ చెప్పారు. అందుకే ఈ 2 పథకాలను కలిపైతే జమ చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21 విడత నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయం గురించి తెలుసుకుంటే చాలు. అదే తేదీన మనకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేసేస్తారనమాట. ఓకేనా? అయితే ఈ పీఎం కిసాన్ 21 విడత నిధులను ఆల్రెడీ గత నెలలోనే కొన్ని స్టేట్లలో విడుదల చేశారనమాట. ఓకేనా? ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రైతులకు సో కొంచెం ఆర్థిక సహాయం ఉండేందుకోసం ఈ నిధులను ఆల్రెడీ విడుదల చేశారు ఒక 4 స్టేట్లలో మాత్రమే. ఇక రిమైనింగ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికి సంబంధించి ఈ నెల 18వ తారీఖున విడుదల చేస్తామని యాక్చువల్‌గా చెప్పారు. దీపావళి పండుగ కానుకగా దీపావళి పండుగకు ముందైనా సరే, దీపావళి పండుగ అయిపోయినాకైనా విడుదల చేస్తామని చెప్పారు. ఇక దీపావళి పండుగకు ముందుగా మనకు విడుదల చేయలేదన్నమాట. మళ్ళా వాయిదా వేయడం అయితే జరిగింది. ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 21 విడత నిధులను. ఓకేనా? అయితే ఇప్పుడు దీపావళి పండుగ కూడా అయిపోయింది కాబట్టి దీపావళి పండుగ తరువాతే ఇక మనకు విడుదల చేస్తారనమాట. బట్ దీపావళి పండుగ తరువాత అంటే ఈ నెలాఖరు లోపల కూడా విడుదల చేయరు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో, ఇకపోతే నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ నెల 6వ తేదీన బీహార్ అసెంబ్లీ తొలి ఎన్నికలైతే తొలి విడత ఎన్నికలైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మంత్ 6వ తారీఖున. సో, దానికంటే ముందుగానే ఈ పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21 విడత నిధులను విడుదల చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి, మీకు 6వ తేదీ కంటే ముందుగానే విడుదల చేసేస్తారనమాట. అంటే నవంబర్ నెల మొదటి వారంలో మీకు డబ్బులనేటువంటివి విడుదల చేయబోతున్నారు. సో, నా అంచనా ప్రకారం చెప్తున్నాను. మీకు 4వ తారీఖు కానీ, 5వ తారీఖు కానీ ఈ నిధులనైతే బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి. ఇందుకు సంబంధించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ గనుక పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీని పూర్తి చేసి పెట్టుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే మీకు అమౌంట్ అయితే రాదనమాట. పడదు. పెండింగ్‌లోనే అదే విధంగా ఉంటుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీకు గత 20 విడతకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో, మీకు దీనికి సంబంధించి సెపరేట్‌గా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్‌తో ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అంటే నెక్స్ట్ మంత్ మొదటి వారంలో అయితే విడుదల చేయబోతున్నారనమాట. అదే డేట్‌న అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా వచ్చేటువంటి రెండో విడత 5,000 రూపాయలను విడుదల చేస్తారనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అదే డేట్‌న విడుదలవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, మీకు ముఖ్యంగా ఈ 2 పథకాల నిధులొచ్చేసి డీబీటీ విధానంలో జమ చేయబోతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా
ఇవన్నీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసి పెట్టుకోండి ఆళ్ళు తప్పనిసరిగా. ఫస్ట్ వచ్చేసి ఎన్‌పీసీఐ లింక్‌లో ఉందా లేదో చెక్ చేసుకోండి. ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే ఎన్‌పీసీఐ లింక్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్‌కు ఈకేవైసీ అప్డేట్ చేసి పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా, యాక్టివ్‌లో ఉందా లేదా చెక్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ విడుదల చేసిన వెంటనే రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో, చాలామందికి కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ వల్ల పెండింగ్‌లో పడిపోయేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. అందువల్ల ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసి పెట్టుకోండి. ముందు ముందు రోజుల్లో నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో, నెక్స్ట్ అలాగే చాలామంది కూడా అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులు బ్యాంకు ఖాతాలకు ఇంకా జమ కాలేదన్నమాట. పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంది కదా! ఇది వెబ్సైట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నో యువర్ స్టేటస్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని ఎంటర్ క్యాప్చా మీద చేసుకున్నట్లయితే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు మీ స్టేటస్ చూపిస్తుంది. సో, ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే ఆ రిమార్క్ వల్ల మీకు అమౌంట్ అనేటువంటిది పెండింగ్‌లో ఉందని అర్థం అనమాట. లేదు మీకు అమౌంట్ పడిపోయినట్లయితే అమౌంట్ పడిపోయిందని కూడా అక్కడ చూపించేస్తుంది. నో ప్రాబ్లమ్. సో, పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకున్నాక మీకు అక్కడ ఏం చూపిస్తుందో దాన్ని బట్టి కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ముందు ముందు రోజుల్లో ఇంకా కూడా క్లియర్‌గా మీరు అడిగేటువంటి కమెంట్స్‌ని బట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో, ఇదొకటే మనకు ఆప్షన్ అయితే ఉంది. గ్రీవెన్స్ కూడా పెట్టుకున్నారు. గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి కూడా ఇంకా చాలామందికి పడలేదన్నమాట. పెండింగ్‌లోనే ఉంది. ఓకేనా? సో, ఇన్ కేస్ రిలీజ్ చేస్తే మీకు ఈ లోపలే రిలీజ్ చేసేయచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఉంది కదా! ఆ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌తో కలిపైనా విడుదల చేసేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇకపోతే మీకు స్టార్టింగ్‌లో ఒక విషయం అయితే చెప్పాననమాట. ఈ కొంతమంది రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం కింద 2 విడతలు కలిపి రూ. 10,000 మొత్తంగా మనకు విడుదల చేయబోతున్నారు అని మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్‌లో. అది ఎవరికి విడుదల చేయబోతున్నారంటే కౌలుదారీ రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు చేసుకునేటువంటి రైతులు రాష్ట్రంలో. ఓకేనా? సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకే కాకుండా కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఒక ఇష్టమైనటువంటి గుర్తింపు కార్డు అనేటువంటిది అందచేసి దాని ద్వారా ఈ పథకం కింద నిధులు వర్తింపజేసేలా చూస్తూ ఉన్నారు. సో, ఆ ఏర్పాట్లు అనేటువంటివి అయితే చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం కింద అందుతాయి నిధులు. సో, ప్రస్తుతానికైతే దీని మీద ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇంకా మనకు ఎగ్జిక్యూట్ చేయలేదన్నమాట. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ట్రయల్ అయితే వేస్తూ ఉన్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో. ఇది గనుక వర్కౌట్ అయినట్లయితే ఈ రైతులకు ఒక విస్తృతమైనటువంటి గుర్తింపు కార్డు అందజేసి కౌలు రైతులకు వాళ్ళకి కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు వర్తింపజేయాలా చూస్తూ ఉన్నారనమాట. బట్ ముందు ముందు రోజుల్లో నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. వీళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు వీలైనంత త్వరగా. ఓకేనా? సో, రైతులందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.